మట్టి వాసనతో కూడిన అతి సహజమైన జీవితాన్ని తన పాటల్లో ఆవిష్కరించే కవి ప్రజావాగ్గేయకారుడు జయరాజ్ గారు. ఆయన రాసిన ఎన్నో పాటలు ప్రజాబాహుల్యంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ అంటూ వానను ఆహ్వానించే ఈ పాట తెలంగాణలోని వర్షాభావ పరిస్థితిని చెప్పే పాట. అట్లాగే వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా అనే ఈ పాట జయరాజ్ గారు ఒక సినిమాకి రాసిన పాట, కానీ ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన పాట. ఇట్లా ఉద్యమాలకు ఊపిరిపోస్తూ ప్రకృతితో మమేకమవుతూ సమాజంలోని పేదరికము, అసమానతలు, అంటరానితనము వీటికి వ్యతిరేకంగా తన కళాన్ని విప్పి ఎన్నో పాటలు రాసిన జయరాజ్ గారు ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పాటని మనకు అందజేశారు. అది శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అనే పాట. ఈ 3 పదాలు పల్లవిలోని 3 పదాలు ఎవరైనా, ముఖ్యంగా విద్యార్థులు తమ డ్రాయింగ్ రూమ్లోని గోడలపై రాసుకోవాల్సిన వాక్యం అది. శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అంటే నువ్వు ఒక శిలవి, దాన్ని ఎట్లా మలుచుకుంటావో, ఏ ఆకృతులకు తెచ్చుకుంటావో అట్లా తెచ్చుకోగలిగే శిల్పి కూడా నువ్వే. అందుకని నీ జీవితాన్ని మలుచుకునే వ్యక్తి నువ్వే అంటూ ఒక గొప్ప తాత్వికతని ఈ వాక్యం మనకు చెప్తుంది. ఈ పాటలో ఎన్నో చరణాలు ఉన్నాయి. పర్యావరణ, విశ్వం, ప్రకృతి, వాటికి అనుసంధానమైన మనిషి, ఇట్లా ఎన్నో అంశాలని మనము ప్రతి చరణంలో చూస్తాం. ఈ పాటలోని కొన్ని వాక్యాలని నేను స్పృశించడానికి ప్రయత్నం చేస్తా. పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరిక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు అన్నీ ఉండి ఏమీ లేవని ఆ బాధపడతావెందుకో, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. ఈ పాట జీవితాన్ని ప్రేమించని చెప్తుంది. అట్లాగే పాడి పంటలు కళ్ళదేశం పస్తులతో అల్లాడు తరుణం, పేదలే నిరుపేదలై ధనవంతులై ఆకలితో జనమొక్కటైతే ఆగమేనోయి, అంతరాలు లేని లోకం శాంతివనమోయి, శిలా నీవే శిల్పి నీవే. ఇట్లా అసమానతల యొక్క పరిణామాన్ని కొంత కఠినంగా కొంత సున్నితంగా చెప్పారు జయరాజ్ గారు. ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.